వారసత్వ వారధి అనే అంశంతో ధారావాహికంగా మీ ముందుకు రావడంలో ఆంతర్యం, క్షీణిస్తున్న పుస్తక పఠనం, పెరిగిపోతున్న స్క్రీన్ సమయం. పుస్తకాలు మన గతాన్ని జీవింపజేసి, వర్తమానాన్ని విద్యావంతం చేసి, భవిష్యత్తును దిశ చూపించే వారసత్వ సంపదకు ప్రధాన రక్షకాలు. అందుకే పుస్తక పఠనం కేవలం అలవాటు కాదు, అది మన వారసత్వాన్ని కాపాడే సంస్కారం. ఆ వారసత్వ సంపదను అందించే వారధిగా శ్రీ పప్పు హనుమంతరావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, 86 సంవత్సరాల నవయువకులు. నాకు తెలిసి నేటికి సుమారు 5-6 గంటలు పఠనం చేసే నిరంతర విద్యార్థి. సమాజానికి వారసత్వ సంపద అందించాలనే తపన ఉన్న తండ్రి లాంటి వారు. నేను ఆయన విద్యార్థిని కాదు. ఆయన వయస్సు, జ్ఞానతృష్ట, సామాజిక తపన చూస్తుంటే కనీసం ఒకరిద్దరు రేపటి తరం వాళ్ళు వింటే మన వారసత్వ చిహ్నాలైనా మిగులుతాయేమో అనే ఆశతో వాటిని వీడియో రూపంలో అందిస్తున్నాను. సబ్జెక్ట్ లేని చెత్త వీడియోలు చూసే కంటే సృజనాత్మకతను పెంచే ఈ వీడియోల కోసం సమయం కేటాయించండి. కాస్త నిడివి ఎక్కువైనా, మాస్టర్ వయసు రీత్యా మాటలు తడబడినా, తన్మయత్వంతో తనలో తను నవ్వుకున్న 86 సంవత్సరాల ఆయన వయస్సు దృష్టిలో ఉంచుకోండి. వీడియో పూర్తిగా వినండి. వందే మాతరం రామచంద్రరావు గారని ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ నాయకుడు. ఆయన గురించి కథ. నిజాం నిరంకుశత్వాన్ని ఎదుర్కొనడానికి తెలంగాణ ప్రారంభ దశలో తెలంగాణ భక్తులు ఎందరో లాఠీ దెబ్బలకు గురైనవారు, తుపాకీ గుళ్ళకు గురైనవారు, ఎన్నో రుద్ర అశ్రువులు కురిపించారు. అట్టివారిలో వందే మాతరం రామచంద్రరావు గారు ఒకరు. ఆనాటి నిజాం ప్రాంతానికి చెందిన ఆయన ఆ పోరాటంలో పాల్గొన్నప్పుడు 21 కొరడా దెబ్బలు శిక్ష పడింది. ఆయన కూడా కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే కిమ్మనకుండా, భయపడకుండా, బాధపడకుండా దెబ్బకు వందే మాతరం అంటూ గర్జించారు. అందువల్లనే చివరికి ఆయన ఇంటి పేరు వందే మాతరం అయిపోయింది. ఆయన పూర్తి పేరు వావిలాల్ రామచంద్రరావు. తర్వాత ఉత్తరోత్తర అందరికీ ఆయన వందే మాతరం రామచంద్రరావు గారిని మనకి పరిచయం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన ఒక నాయకుడిగా ఉన్నారు. ఇంకో విషయం, బ్రిటిష్ పోలీసులకు సింహస్వప్నం స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పినటువంటి తిలక్, ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. ఆజాద్ అంటే స్వాతంత్రం. మధ్యప్రదేశ్కి చెందిన చంద్రశేఖర్కి 14 సంవత్సరాలు. ఆ ప్రాయంలోనే భారత మాత పిలుపు వినిపించింది. స్వాతంత్రోద్యమంలో చేరాడు. ఒకరోజు విద్యార్థులందరినీ కలిసి జాతీయ జెండాను చూపిస్తూ చేతి పట్టుకుని నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్ళారు. పోలీసులు చంద్రశేఖర్కు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు విచారణకు ప్రవేశపెట్టారు. నీ పేరు? మేజిస్ట్రేట్ ప్రశ్న. ఆజాద్ అని చంద్రశేఖర్ గంభీరమైన సమాధానం. నీ తండ్రి పేరు? స్వేచ్ఛ. నీ నివాసం? జైలు అని చంద్రశేఖర్ అనేసరికి న్యాయమూర్తికి ఒళ్ళు మండి ఆ వాళ్ళని జగమండి అనుకుని కొరడా దెబ్బలు విధించాడు. 15 కొరడా దెబ్బలు. జైలు ముందు బహిరంగ ప్రదేశంలో ఒక పోలీసు చంద్రశేఖర్ని కొరడాతో కొడుతున్నాడు. దెబ్బకు ఆయన వందే మాతరం, మహాత్మా గాంధీకి జై అంటూ ఉండేవారు. ద్రౌపది వలవబూనిన దుశ్శాసనలే ఆ పోలీసు చేతులు కొట్టలేక చచ్చుపడ్డాయి. కానీ చంద్రశేఖర్ చెక్కు చెదరలేదు. ఆ దృశ్యం చూసి చాలా జనం అంతా కన్నీరు కార్చారు. ఆయన కళ్ళు మాత్రం చెమర్చలేదు. అది ఆయన స్వాతంత్రేచ్ఛ, దేశభక్తి. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ను విప్లవీరులు, అమరజీవులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అన్న పేరుతో ఏర్పాటు చేసిన దళంలో ఉండేవారు. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్పై క్రూరంగా, పాశవికంగా లాఠీచార్జ్ చేసినప్పుడు శాండర్స్ అనే బ్రిటిష్ దొరను లాహోర్లో మోటార్ సైకిల్పై వెళ్తూ ఉండగా విప్లవకారులు అతన్ని కాల్చి చంపారు. శాండర్స్ హత్య కేసులో నిందితుడైన ఆజాద్ అరెస్ట్ అయి పోలీసులు అరెస్టుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బంధువులు ప్రాణం ఉండగా పోలీసులు చిక్కకూడదని చంద్రశేఖర్ అనుకున్నాడు. కానీ అలహాబాద్లో ఒక పార్కులో ఉండగా
కొంతమంది ఆయన గురించి సమాచారం పోలీసులకు ఇచ్చారు. వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో అలహాబాద్ పార్కును ముట్టడించి పౌరులందరినీ ఖాళీ చేసి చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పటికీ దాదాపు 25 సంవత్సరాల యువకుడు, బలిష్టమైన కాయం, ఆజానుబాహు. ఆయనను పార్కులో ఒక్కడే మిగిలాడు. పార్కులో పొదల మాటున దాగి బ్రిటిష్ పోలీసులు ఆయనపై విచ్చలవిడిగా కాల్పులతో చంపేశారు. తుపాకీ గుళ్ళకు శరీరం తూటుపడిపోయి రక్తం చిమ్ముతున్నా సరే ఆయన వందే మాతరం అంటూ కన్నుమూశాడు. అయితే ఆ మహావీరుడి దగ్గరకు వెళ్ళడానికి ఆ బ్రిటిష్ పోలీసులకు గుండె ధైర్యం చాలలేదు. అందుకు ఇంకా ఏమో బతికున్నాడేమో అని తలుస్తూ లేచి తమను కాల్చిపారేస్తాడేమో అని గుండెలు పీకుతూ ఉండేవి. ఆజాద్ మృతదేహంపై నలువైపుల నుండి తుపాకీ గుండ్లు వర్షం కురిపిస్తూ పోలీసులు ఆయనని సమీపించారు. ఇటువంటి దేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్.